ఏం పేరు నీ పేరు? నా పేరు ముండయ్య. ముండయ్య గారు, ఏంది పరిస్థితి? కట్టినవా లైన్ కట్టినాము 10 సంవత్సరాలు. అంతకు ముందు 24 గంటలు బాయిలగానే పండేది. అవును, తాపకు వచ్చేది పోయేది. మళ్ళా ఇప్పుడు పొజిషన్ అదే. ఒక చీకబడ్డాలకు 10 సార్లు పోతుంది కరెంట్. చీకబడ్డాలకు 10 సార్లు కరెంటు పోతుంది. ఇప్పుడు మళ్ళా బయలకడ పండేది అది. కేసీఆర్ వచ్చిండు, పాపము పుణ్యమో ఏదో కానీ రైతులకు ఏ మాత్రం బాధ లేదు. కేసీఆర్ ఉన్నా చెప్పు, ఈయన వచ్చిండు మళ్ళా మొదలు పెట్టిండు. ఈ ఊరే లేదు ఇంతవరకు. మేము బయటికి పోయి తెచ్చిన తావులేదు, ఇప్పుడు లైన్లు కట్టిన తావులేదు ఆ ప్రభుత్వంలో. నువ్వు చూసినావు దాదాపుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కాదు, దగ్గర 40 ఏళ్ళ నుంచి చూసినావు. అప్పటి నుంచి ఎంత 60 ఉంటావు? నేనా 45లో పుట్టిన. 45 అంటే గంతే, 65 దగ్గర 70 దాకా వచ్చినావు. మరి ఇవన్నీ ముందే ఉంటాయని చెప్పకపోయినా వీళ్ళందరూ రైతులకు ఎవరికి చెప్తే ఏం చేస్తారు వీళ్ళు? చేస్తారు ఆడ మనసులో పెడతాను, మెడకాయ చేసి నెట్టేస్తాను లైన్ లోకి పోతే. అయ్యా, ఆడోళ్ళు మోగోళ్ళు లైన్ లోకి పోయి వాడు వచ్చారకు ఈడ మొక్కజొన్న పెరడు వేసిండు. ఈ మొక్కజొన్న పెరడు కాదు లేకపోవడానికి మొత్తం పిట్టలు తింటాను. ఈ ఊరి కొరకు పొలాలకు వేయాలి. ఇది ఏం బాధ సార్. ఎట్లా ఉండే 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉండే? మాకు ఎలాంటి రంది లేదు. పోయేది ఆటోలో వేసుకొని వచ్చేది వేసేది, మళ్ళీ మన పని మనం చేసుకునేది. ఇప్పుడు మన పని చేసేది లేదు. ఈ కలుపు తీయలేక మందుల కొరకు తిరుగుతాను, కలుపు తీయలేక. ఈ చేను చూడు ఎట్లుందో. మందులు తెచ్చుకున్న ఆయన చేను ఒక దొరికింది మంచిగా. ఆ చేనుకి చేనుకు తేడా అగ్రికల్చర్ కాబట్టి బాగా ఇబ్బంది పడతా ఉన్నావు. ఏంది అసలు నిజంగా? ఎందుకు ఇది తెచ్చిన కరువు వచ్చిన యూరియాకు తెచ్చిన కరువా వచ్చిన కరువా చెప్పు. తెచ్చిన కరువే, వచ్చిన కరువు ఎక్కడిది? అప్పుడే వచ్చినాయి కానీ ఇప్పుడు రాలేదా? ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఎందుకు అవుతున్నారు? ఎందుకు వస్తానంటే రాజ్యం రాజు మంచోడు కావాలి కదా. రాజుకేమైంది? రాజుకు నొప్పిలో వచ్చి మాకు బత్తాలు ఎత్తలేడు. అయితే ఎండాకాలంలో తెచ్చే స్టాకులు పెట్టుకోవాలి. ఆ సమయంలో సరిపోయే సరుకు ఆయన తెచ్చి పెట్టుకోలే. ఇప్పుడు ఇబ్బందులు వస్తాయి. మరి ఎందుకు అంటున్నా ఇంత ఇబ్బంది? ఎందుకు ఆయన అధికారులు ఏమంటున్నారు? 6 గ్యారంటీలు 3 గ్యారంటీలు, సమ్మక్క అయింది ఒకటి, సారక్క అయింది ఒకటి, ఎముడాల రాజు అయింది ఒకటి వేసి 6 గ్యారంటీలు ఒక ఆడవాళ్ళకు మాత్రం మేలు చేసిండు. ఆడవాళ్ళు బస్సులో పోతే నెట్టేస్తాను మగవాళ్ళని. అంతేరా? ఇప్పుడు రైతుల పరిస్థితి మరి దారుణంగా అయింది. ఇది ఎట్లా మరి? ఇది ఆయన కోరికలు ఇట్లా చేసి మాకు ఇట్లా మొదలు పెట్టిండు. గుద్దుబి అందరూ ఓట్లు వేసిండు, గెలిచిండు. మా మెడకాయ అడుగు పెడతాడు. అంత కొడితే 20 నెలలు అవుతుంది. ఇంకా ఇన్ని 3 సంవత్సరాలు వేయాలి. మేము ఎట్లా బతకాలి? రైతులు ఎట్లా బతకాలి? మేము రైతులు ఎట్లా బతకాలి? ఈ మంద బతకాలు రాకుంటే ఎన్ని రోజులు కష్టపడి బతకాలి? ఇంకా 3 సంవత్సరాలు చేయాలంటే ఆయన సాధన చేయాలి, లేకపోతే దిగిపోయి చేసి ఎవరైనా చేస్తాడు. అట్లా చేస్తే ఏటన్నా పోదాం అంటే ఊరికి పోదాం అనుకుంటే ఇలా పిండి బత్తలు తేవాలని ఇంటికాడ ఆడలు పప్పు పెడతాను. ఆడలు పప్పు పెడితే ఆడికి పోయి లైన్ నిలబడితే అరబత్త దొరుకుతలేదు. అరబత్త దొరికిందా మీకు ఇంతవరకు? ఎన్ని రోజులు లైన్ నిలబడ్డావు? 3 రోజులు నిలబడి రోజు పోతాను వస్తాను. ఏమైందంటే రేపు ఏం చెప్పారు? లాస్ట్ కి ఏమని చెప్తారు? ఏం చెప్తాను? వస్తలేవు. మేము చేయాలి, మేము తినేదా తాగేదా అంటారు. మాట్లాడిపి కూడా వచ్చిందా సర్పంచ్? సరే మాట్లాడిపిస్తా. ఆయన మరి ఆయన అడిగి రామరు మాకు ఎందుకు వస్తలేదు? అంతేనా? ఆయనతో తీసేసి ఆయన అడిగి సర్పంచ్ తీసేసి ఎలక్షన్ జరగలేడే వాడు ఎలక్షన్. ఎవరో మీకు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకోరు వాళ్ళు తిడతారు. మేమేం చేయాలి? చేస్తాడు అనుకుంటే వాడిని దొరుకుతలేవు. ఆయన బదులు ఆయనకు ఉన్నాయంటారు ఆ లీడర్లు. వాళ్ళ ఇంటికి ఏమున్నది? మట్టి రాసిన నేల అయిపోతాను అందరూ. అంతేనా? ఏమున్నది?
ఇబ్బందే కదా మరి. ఇబ్బంది అంటే ఇబ్బంది, ఒక్క ఇబ్బంది కాదు. దెబ్బలు తిన్నాయా? ఇప్పుడు రూపాయి పంట మాకు చేసే పరిస్థితి లేదు. అదే అదే నేను చూపిస్తా విజువల్స్ కూడా ఒకసారి నేను గవర్నమెంట్ చేస్తా. ఇత్తనం పెట్టినాం, ట్రాక్టర్ల కిరాయి పెట్టినాం, ఈ కలుపులు తీసినాం, అన్ని అయిపోయినా కానీ ఒక ఎక్కడంటే ఎరువు కడ పోతాం, యూరియా కడ పోతాం. ఇప్పుడు ఎక్కడైనా ప్రైవేట్ వాళ్ళు తెచ్చుకొని ఏం చేస్తానంటే ఒక 350 400 ఉండే గోళీలు, గంట గోళీలు అని నేను వస్తున్నాడు ఇన్నొద్దులో మంచి మంచి తెచ్చేది. ఇప్పుడు డూప్లికేట్ కంపెనీ తెచ్చి ముందర పెడతాడు. యూరియా బత్తా తీసుకుంటేనే ప్యాకెట్, అబ్బో మళ్ళీ యూరియా బాస తీసుకుంటే ఇది ఒకటి ప్యాకెట్. దానికి 300-320 ఇస్తాడు. దాన్ని 500 300 దళారీ వ్యవస్థ లెక్క కొడుతుంది నాకు. దళారీ వ్యవస్థ నాకు తెలిసి ఇది వచ్చిన యూరియాకి వచ్చిన కరువు కాదు, యూరియాకి వచ్చిన కరువు కాకుంటే మరి వాళ్ళు దళాలకి ఇచ్చిన సూసైడ్ సూసైడ్. ఇప్పుడు నీకు యూరియా ఇయ్యాలంటే అది కొనాలి. అధికారులు ఏమంటారు, వ్యవసాయ అధికారులు ఏమంటున్నారు? వ్యవసాయ అధికారులు ఏమంటారు, మాకు ఇలా రేపు అంటారు. ఓరిని పాడైపోతుంది. చేసి ఊరియా బత్త పోటీ పెట్టి అమ్ముతాను. ఓరిని అమ్మాయి ఇబ్బంది ఉంది. ఇప్పుడు యూరియా కావాలంటే అదేదో ఒక్కరు ముక్కలు ఉసుక దాన్ని పడతాను, ఇంత కలర్ ఎత్తాను కదా, దాన్ని దీన్ని పోటీ పెడితే ఇది కొంటే అది ఇస్తా, లేకుంటే లేదు. ఇక రావు పెద్ద లేకుంటే మాత్రం అక్కడ ఊరియా లేదు. నేనే పోతా ఉండు. ఏం పేరు నీ పేరు? గోవింద్. గోవిందన్నా ఏమన్నా భూమి ఉందా? నాకు కొంచెం లేదు. ఏం లేదు భూమి అంటే ఇల్లు జాగుంది. ఇల్లు జాగుంది కానీ ఏం లేదు. ఈ రైతులంతా గింత కష్టపడుతుంది, ఏమైంది వీళ్ళకు? మరి వాళ్ళకు ఎరువులు అందుతా, యూరియా అందుతా లేదు. నీకు నీ లెక్కను చూసుకుని నువ్వే మంచుకున్నావు, వాళ్ళకు అవుతున్నారు. వాళ్ళు కూడా మరి బాధపడతారు కదా, ఎరువులు రాలేదని గోదాముల కాడ లైన్లు పడి రోజు పేపర్ జాగలేదు, మేము ఎట్లా బతుకుతాం, పోతే యూరియా సరఫరా ఎత్తలేదు, కూలి చేసుకుంటేనే బతుకుటోళ్ళం. రైతులు మంచిగా ఉంటేనే కదా, రైతులు మంచిగా ఉంటేనే మేము బతుకుతాం కూలీలు. ఇక మరి రైతులు మంచిగా లేదు, మేము ఎట్లా బతుకుతాం కూలీ? అవునులే కూలీలు మీరు కూడా మీ పరిస్థితి యూరియా పెట్టాలంటే కనీసం ఒక రోజు వచ్చి మీరు అన్న చేసుకుంటారు. మరి ఎట్లా ఉంది గవర్నమెంట్ పరిపాలన? గవర్నమెంట్ పరిపాలన నాకైతే నచ్చటం లేదు సార్. అయ్యో ఎందుకే? ఎందుకంటే ఆయన ఇచ్చే హామీలు కొన్ని ఇస్తాడు, పెద్ద పెద్ద ఇస్తాడు, చిన్న చిన్న మా బీదలకు కనీసానికి 3000 పెన్షన్ ఇచ్చినా మేము బతుకుదు. ఒక్క నిమిషం అన్న పోదు. 3000 పెన్షన్ ఇచ్చినా బతుకుదు. ఆ 3000 పెన్షన్ కూడా లేదు. ఆ కేసీఆర్ దయ వల్ల ఆయనతో ఒక 1000 పెంచిండు, అది ఒక్కటే వస్తుంది అంతే తప్ప ఏం లేదు. ఇక నాకైతే ఇక మీరు నమ్మండి నమ్మకండి, తినబోదాం అంటే తిండికి లేదు, కట్టబోదాం అంటే గుడ్డ లేదు. ఉన్నారు, ఒక్కొక్క కొడుకు ఉన్నాడు. ఇక ఆయన ఆటో తోలుకుంటా వరంగల్నే ఉంటాడు. మళ్ళీ పోతే అది ఆయనకి 2 కొడుకులు, ఎవరి చదువులకు దానికి ఆటో నడుపుకొని ఆ కిరాయి ఇంట్లోనే ఉంటాడు. మరి పింఛన్ పెంచాలంటావు? రైతులు మంచి కూలీలు మంచిగా దొరుకుతుందా? దొరుకుతుంది, వీళ్ళు మంచిగా ఉంటే మాకు దొరుకుతుంది. రైతులు మంచిగా లేదు.